హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు వెజ్ మంచూరియా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. ముందుగా సన్నగా తరిగిన క్యాబేజీని తీసుకొని అందులో 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా, మొక్కజొన్న పిండి, మైదా పిండి, 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత మంచూరియా టైప్లో చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలి అంటే దీంట్లో క్యారెట్, కొత్తిమీర లాంటి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే క్యారెట్ వేసుకున్నాము. తర్వాత గ్యాస్ వెలిగించి కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు ఆగి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వేరొక కడాయి పెట్టి 2 చెంచాల ఆయిల్ వేసిన ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని అందులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు అందులో లైట్గా కొంచెం ఉప్పు వేసుకొని టమోటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగర్, కొంచెం కారం, స్పూన్ గరం మసాలా వేసి సాసులన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచూరియా ఉండలు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని 1 స్పూన్ మొక్కజొన్న పిండి వేసి 1 టీ గ్లాస్ వాటర్ పోసి పిండి ఉండలుగా లేకుండా బాగా కలుపుకొని ఆ వాటర్ని మంచూరియా మిశ్రమంలో వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, ఆనియన్ వేసుకొని స్టవ్ కట్టేసుకుంటే మనకు కావాల్సిన వేడివేడి వెజ్ మంచూరియా రెడీ అయిపోయినట్టే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.